హనుమంతన గారు ఏమైనా ఆలోచన ఉందా మీకు? 5 సార్లు అని వదిలేస్తున్నామండి, 6 సార్లు అని వదిలేస్తున్నామండి. వేముల సంతోష్ రెడ్డి గారి పాట 1,07,000 రూపాయలు, 11 రూపాయలు, 1,07,011 రూపాయలు మాత్రమే. రెండోసారి 1,07,000 రూపాయలు, 7,011 రూపాయలు మాత్రమే. వేముల సంతోష్ రెడ్డి గారి పాట 1,07,011 రూపాయలు. మూడోసారి అనబోతున్నాము, రండి. 1,07,011 రూపాయలు ఒకటోసారి, 1,07,011 రూపాయలు రెండోసారి, 1,07,011 రూపాయలు మూడోసారి. వేముల సంతోష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన గణేష్ నగర్ కాలనీ అసోసియేషన్ మరియు గణేష్ నగర్ శ్రీ స్వయం సంజీవిని ఆంజనేయ స్వామి కమిటీ, గణేష్ ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని, ఈ ప్రసాదం తీసుకొని ఇంకా మంచి ముందుకు పోయి పెద్ద ఎత్తున ఎదగాలని కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. రెడ్డి గారికి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. కలిసి మా కమిటీ అందరూ కలిసి ఇంత ముందుకు తీసుకుపోయి గణేష్ నగర్లో మొట్టమొదటిసారిగా 1,07,011 రూపాయలు పోవడం మన అసోసియేషన్కు, మన కాలనీకి, మన గుడి కమిటీకి అంతా అదృశ్యంగా భావిస్తున్నాము. ఆ రకంగా ఇక్కడ పూజలు కూడా జరిగాయి కనుక 7వసారి వేముల సంతోష్ రెడ్డి గారు లడ్డు దక్కించుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భక్తులకు 7 సంవత్సరాల నుంచి నేనే లడ్డు దక్కించుకుంటున్నా. అది మన అందరి అదృష్టంగా వాయిస్తూ, అలాగే రెండో లడ్డు చిన్న లడ్డు వేలంపాట జరుగుతుంది. పోయిన సంవత్సరం నరేందర్ రెడ్డి అన్న గారు దక్కించుకున్నారు. రెండో లడ్డు కమిటీ వారి పాట, గణేష్ అసోసియేషన్ వారి కమిటీ వారి పాట 3,116 రూపాయలు. అనువు రంగారెడ్డి గారి పాట 11,000 రూపాయలు. సత్యపాల్ రెడ్డి గారి పాట 20,000 రూపాయలు. చిన్న గణేష్ గారి పాట 25,000. మా లడ్డుగా ఇదేస్తుంది. అన్న వెంకటేష్ గారి పాట 30,000. బాలయ్య గారి పాట 50,000 రూపాయలు. బాలయ్య గారి పాట రెండో లడ్డు బాలయ్య గారి పాట 50,000 రూపాయలు. సురభి సత్యపాల్ రెడ్డి గారి పాట 51,000 రూపాయలు. రమేష్ గారి పాట 52. ఇది వ్యక్తి 1,00,000 దాడాలి పక్క. 52,000 రూపాయలు రమేష్ గారి పాట. స్వయంభూ ఆంజనేయ స్వామి చైర్మన్ కొండ్రు హనుమంతన్ గారి పాట 55,000. బాలయ్య గారి పాట 60,000 రూపాయలు. బాలయ్య గారి పాట 60,000 రూపాయలు. సురభి సత్యపాల్ రెడ్డి గారి పాట 61,000 రూపాయలు. 61,000 రూపాయలు సత్యపాల్ రెడ్డి గారి పాట.
కిందికి వచ్చి వాడు అన్నా సగపడాలా 65,000 రూపాయలు బాలయ్య గారి పాట 65,000 రూపాయలు బాలయ్య గారి పాట 66,000 రూపాయలు సురవి సత్యపాల్ రెడ్డి గారి పాట 66,000 రూపాయలు సత్యపాల్ రెడ్డి గారి పాట 66,000 రూపాయలు బాలయ్య గారి పాట 67,000 రూపాయలు 67,000 రూపాయలు ఒకటో స్థాయి 68,000 రూపాయలు సత్తపాల్ రెడ్డి గారి పాట 68,000 రూపాయలు బాలయ్య గారి పాట 69,000 రూపాయలు సత్తపాల్ రెడ్డి గారి పాట 70,000 రూపాయలు 70,000 రూపాయలు సత్యపాల్ రెడ్డి గారి పాట సత్యపాల్ రెడ్డి గారి పాట ఒకటోసారి 70,000 రూపాయలు 71,000 రూపాయలు బాలయ్య గారి పాట 71,000 రూపాయలు 71,000 రూపాయలు బాలయ్య గారి పాట సత్యపాల్ రెడ్డి గారి పాట 72,000 బాలయ్య గారి పాట 73 ఏం మొత్తం ప్రదేశ్ చూడ ఏం పెట్టావు 74,000 సత్యపాల్ రెడ్డి గారి పాట 74,000 రూపాయలు సత్యపాల్ రెడ్డి గారి పాట బాలయ్య గారి పాట 75,000 రూపాయలు బాలయ్య గారి పాట 75,000 రూపాయలు ఒకటోసారి బాలయ్య గారి పాట 75,000 రూపాయలు ఒకటోసారి పాట 75,000 రూపాయలు రెండోసారి బాలయ్య గారి పాట 75,000 రూపాయలు రెండోసారి చెప్పాలి 75,000 రూపాయలు బాలయ్య గారి పాట రెండోసారి బాలయ్య గారి పాట మూడోసారి 75,000 రూపాయలు బాలయ్య గారు రెండో లడ్డు 75,000కి ఈరోజు గణేష్ దగ్గర తీసుకున్నారు దక్కించుకోవడం జరిగింది 15,000 రూపాయలు కృష్ణ గౌడ్ గారి పాట 15,000 రూపాయలు శంకర్ యాదవ్ గారి పాట 16,000 రూపాయలు సత్యపాల్ రెడ్డి గారి పాట 17,000 గుడి చైర్మన్ కొండ్రాన్ మంది గారి పాట 20,000 రూపాయలు కలేశం మొదటిసారి మన కాలనీలో గుడి 20,000 ఒక్క 100 కృష్ణ గౌడ్ గారి పాట 20,000 ఒక్క 100 20,000 ఒక్క 100 కృష్ణ గౌడ్ గారి పాట కలశం మొదటిసారి వేలంపాట చేయడం జరుగుతుంది 9 రోజులు పూజలు చేసుకున్న కలశాన్ని ఈరోజు మొదటిసారి వేయడం జరిగింది అసోసియేషన్ వారి అనుమతితో 20,000 ఒక్క 100 కృష్ణ గౌడ్ గారి పాట ఒకటోసారి 20,000 ఒక్క 100 కలశం పాట 21సారి చైర్మన్ కొండ్రాన్ మంది గారి పాట 21,000 రూపాయలు 21,500 కృష్ణ గౌడ్ గారి పాట సత్యపాల్ రెడ్డి గారి పాట 22,000 రూపాయలు 22,000 రూపాయలు సత్యపాల్ రెడ్డి గారి పాట కృష్ణ గౌడ్ గారి పాట 25,000 రూపాయలు ఇవే బాగున్నాయా 26,000 రూపాయలు చైర్మన్ గారి పాట
మనము కమిటీ ద్వారా వేలం వేయబడుతుంది. 26,100 రూపాయలు. రెండోసారి కృష్ణగౌడ్ గారి పాట 26,100 కృష్ణగౌడ్ గారి పాట రెండోసారి 26,100 మూడోసారి కృష్ణగౌడ్ పాట 26,100. డీజే బాబు ఇప్పుడు డీజే ఆన్ చేయ. డీజే 26,100 కృష్ణగౌడ్ గారు మొదటిసారి అసోసియేషన్ వారంలో వేలం పాటలో దక్కించుకున్నారు కలశాన్ని. కావున ఇప్పుడు మొదటి లడ్డు ఈరోజు జరిగిన నిమజ్జనంలో భాగంగా లడ్డు పెద్ద లడ్డు వేలం పాట వేముల సంతోష్ రెడ్డి గారు 1,07,011 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది. రెండో లడ్డు మదిపడిగే బాలయ్య గారు 76,000 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది. కలిశాన్ని కృష్ణగౌడ్ గారు 26,100 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది. దీన్ని మురళి గారు రికార్డు వేసుకోవాలి, బుక్లో రాసుకోవాల్సిన కోరుతున్నాము. కృష్ణగౌడ్ గారి కొడుకు ప్రేమ్ గౌడ్ గారు వాళ్ళ తండ్రి పేరు మీద వాడడం జరిగింది. ప్రేమ్ కుమార్ గౌడ్ గారు దక్కించుకోవడం జరిగింది కలశాన్ని. ఈరోజు ఇప్పుడు గారి ఫ్యామిలీ వేదికపైకి వచ్చి వారి వారి ప్రసాదాలు కలశాలు తీసుకెళ్ళాలి.
గణేష్ లడ్డు వేలం పాట 1,07,011 రూపాయలు సొంతం చేసుకున్న సంతోష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి గత 5 సంవత్సరాల నుంచి కూడా లడ్డును కైవసం చేసుకున్న సంతోష్ గారిని అడిగి వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సంతోష్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాల నుంచి కూడా మొదటి లడ్డు మీరే కైవసం చేసుకున్నారు, మీకు అంతా ఆ రకంగా కలిసి వస్తుందా? అంటే మా గణేష్ నగర్లో గణేష్ ఉంది, సపరేట్ ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా పూజలు కానీ హోమాలు కానీ బాగా మా కాలనీ అసోసియేషన్ కానీ గుడి కమిటీ కానీ బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున ఆ భక్తి ఉండడం వలన లడ్డు అనేది మహిమ చాలా ఉంటుంది. నేను గత 6 సంవత్సరాల నుంచి తీసుకున్నా, ఇది 7వ సంవత్సరము. నాకు ప్రతి సంవత్సరము లడ్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు దేవుని ఆశీర్వాదం ఇట్లా ఉండడం వల్లనే నేను ఈ 7 సంవత్సరాలు లడ్డు తీసుకోవడం జరుగుతుంది. సో, లడ్డు తీసుకొని మరి ప్రజలకు పంచుతారా? మీ యొక్క చుట్టాలకు కానీ వాళ్ళకి ఎలా జరుగుతుంది? అంటే లడ్డు మా కాలనీ అసోసియేషన్కి గుడి కమిటీ వారికి మా చుట్టాలకు పంచుతాం. అంతే, అది చిన్న లడ్డు కాబట్టి ప్రజలకంటే మా కాలనీ వాసులకే పంచుతాము. బయట వేరే కాలనీ వాసులకి సరిపోదు కాబట్టి మా కాలనీ అసోసియేషన్ వాళ్ళకే పంచుతాము. మీకు అంత ఆ లడ్డు పైన అంత విశ్వాసం పూజల వల్లనేనా ఇంకా గణపతిని తీసుకోవడము అనిపిస్తుందా? లేదు, మా కాలనీలో గుడి మేము ప్రతిసారి ఉప్పల్ల కాబట్టి ఉప్పలనే నిశ్చయించుకుంటాం. ప్రతిసారి ఉప్పలనే ఇస్తాము. ఇక్కడ మాకు కోలార్థంగా చూస్తారు కదా భక్తులు ఎట్లా బాణసంచులతోని దాండి ఆటోలతోని కాలనీ వాసులు అందరూ గణనాథునికి వీడుకోలు వలుకుతుంటారు. ఇది చూస్తారు, మీరే ఇప్పుడు చూడండి. పాటలో జోరుగా పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ వేముల సంతోష్ రెడ్డి గారు 7 సంవత్సరాల నుంచి తక్కించుకుంటున్నారు, మాకు ఛాన్స్ దొరకనివ్వడం లేదు. అలాగే వారికి దక్కించుకున్నాక వారికి శుభాకాంక్షలు. అలాగే మడిపడి బాలయ్య గారు దక్కించుకున్న వారికి మరియు కలుష్యాన్ని దక్కించుకున్న ప్రేమ్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ నగర్ కాలనీ అధ్యక్షునిగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా కాలనీలో ఇంత అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం మరియు అలాగే గుడి యొక్క ప్రోగ్రామ్స్ అయినా కానీ, గుడి వార్షికోత్సవం కానీ, కమాన్ కట్టినప్పుడు కమాన్ కానీ, ఇలాంటి మన లింగ ప్రతిష్ఠ చేసినప్పుడు కానీ, ఇలా ప్రతి విషయం ఏ పండుగ తీసుకొని నెక్స్ట్ వచ్చే మంత్లో దసరాగా ఉంది. దసరా కూడా ఇదే విధంగా ఉంటుంది మా దగ్గర. కాబట్టి ఇలాగా మా కాలనీ వాసులు అందరూ ఇంత మంచిగా సహకరిస్తున్నారు కాబట్టి యూత్ కానీ, పిల్లలు కానీ, పెద్ద మనుషులు కానీ, ఆడపడుచులు కానీ అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు పోతాం. ఇంకా మా కమిటీ ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. మేమందరికీ వాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు మేము సంతోషిస్తున్నాము. అందరూ ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. జై గణేష్ మహారాజ్కి జై. మనము ఏలంపాట ఇప్పుడు 7వ సంవత్సరము. మన ఏమిలో సంతోష్ రెడ్డి ఎవరికి కూడా దక్కనిస్తలేడు, ఆయనే తీసుకుంటున్నాడు, ఎవరికి ఛాన్స్ ఇస్తలేడు. అదృష్టం అంతా ఆయనకంటారా? దేవుడైనా కలిగిస్తుడు. సంతోషం అందరు ఆశీర్వాదాలు ఉంటాయి, ఎప్పటికీ ఎల్లవెల్లలు ఉంటాయి. ఈ కాలనీలో ఈ కొత్త కమిటీ వచ్చినాక మేము కమాన్ కానీ గుడి విషయంలో కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈ వచ్చిన గుడి కమిటీ కానీ కాలనీ కమిటీ కానీ మేము చెయ్యని పని లేదు. కాలనీలో కూడా అందరు బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. ఏమని అందరు ఇంత మంచి చేస్తారు, ఏం చేస్తారు అని చాలా మంది ఖుషి అవుతారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా మా కాలనీ తరపున మా కాలనీ వాళ్ళు అందరూ సహకారం ఉండేపట్టుకనే ఈ మాదిరిగా ఇట్లా అయ్యింది మాకు. బస్ థ్యాంక్ యూ సార్. మా రెండో లడ్డు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? అండవరం ఉంది, అంతా డెవలప్ చేసిండు. అట్లా నా పేరు బాలయ్య. ఏం చెప్తావు మరి వేముల సంతోష్ రెడ్డికి ఏం చెప్తావు? వేముల సంతోష్ రెడ్డి ధన్యవాదాలు. కొడుకు రావాలి. సో చెప్పు గౌడ్ సాబ్, ఎలా అనిపిస్తుంది? నేను ఈసారి మొదటిసారిగా నేను కలుష్యం పాడాను. కాలనీకి ఫస్ట్ సారి నేను ఎన్నికైనా కాబట్టి కమిటీ మెంబర్గా ఉన్నా కాబట్టి ఈసారి పాడడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కంపల్సరీ ఈసారి కలెక్షన్ తీసుకోవాలనుకున్నావా? 5,000 నుంచి స్టార్ట్ చేసినావు, 15,000 అన్నావు, లాస్ట్కి 25,000 అన్నావు. అంటే నాకు తీసుకోవాలని ఉంది, కానీ నా వినాయకుడు నేను పెట్టిన 18-20 ఏళ్ళు పెట్టిన నేను కూడా అలా తీసుకోలేదు, వేరే వాళ్ళకి కూడా అప్పచెప్పిన. కాకపోతే నేను కమిటీ ఈరోజు ఎన్నికైనా కాబట్టి కమిటీ సభ్యుల తరఫున అనుగ్రహంతో నేను వినాయకుని అనుగ్రహంతో తీసుకున్నా కాబట్టి. ఓకే, ఇదండి మరి మొదటి లడ్డు రెండో లడ్డు కలెక్షన్ తీసుకున్నట్టు వ్యక్తులతో మాట్లాడి చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తారు. చూస్తున్నాడు విధులు కెమెరా వకీల్తో మీ సురేష్ దండు. గణేష్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ జబలో గణేష్ మహారాజ్ కి జై.